ఆనంది ఆనంది హాయ్ రాఘవ్, ఎప్పుడొచ్చావు? ఇప్పుడే ఇప్పుడే వచ్చా. ఏం లేదు, పెళ్ళయి 1 month అవుతుంది కదా, చిన్న ట్రిప్ ఏమైనా ప్లాన్ చేద్దామా? ఓకే, లెట్స్ గో. I'll start packing. బ్యూటిఫుల్, నేను ప్యాక్ చేస్తా. ఆనంది, Yep. నన్ను నేను కలిసావు కదా, ఎలా అనిపించింది? మంచి అమ్మాయే, నీ ఫ్రెండ్ కదా. తను మాట్లాడుతూ ఏమందంటే నీకు అది నీకేదో స్ప్లిట్ పర్సనాలిటీ ఉందని, నువ్వు ఒక ఆనందియే కాదు, నీలో ఒక ఆల్టర్ ఈగో ఆది ఉందని ఏమేమో చెప్తుందేమో. సో లాభంగా అదే ఫ్రెండ్ నీకు చెప్పలేదా ఆనందికి ఈ విషయం చెప్పొద్దని? తూచ్, ఇదంతా తొండి. ఆనందిని ముట్టుకుంటే కదా ఆది రావాల్సింది. ఆనందిని ముట్టుకోకుండా ఆది ఎందుకు వచ్చింది? నువ్వే ఇందాకొచ్చి పిలిచావు కదా ఆది 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 అని. ఓ గాడ్, అంటే నువ్వు ఇంటి దగ్గర నుంచి ఇక్కడ దాకా ఆది అనా? ఏహే, ఏం కావాలి నీకు? ఆ? చూడు, చుట్టూ ముందుకుంటే అపరిచితుడు, ఎనక్కుంటే రెమో, కప్పు కట్టుకుంటే రాము. ఇంత క్లియర్ గా డిఫరెన్సియేషన్ ఉంటేనే ఆడియన్స్ కి అర్థం అవుతుంది. నీకు నచ్చినప్పుడు ఆనంది, నచ్చినప్పుడు ఆది అంటే ఇదే కృష్ణవర్ణ సినిమానా? ముందు నుంచి నీ ఇంటెన్షనే కరెక్ట్ గా లేదు. ఫస్ట్ నైట్ రోజు కిస్ అన్నావు, మందు తాగిపించి కిస్ అన్నావు, ఇప్పుడేదో ట్రిప్ అంటున్నావు. ఏం ప్లాన్ చేస్తున్నావు? వాట్స్ యువర్ ప్లాన్? అదంతా నువ్వు చేసింది, నేను అడగలే. అయినా నా పిల్లతో నేనేం నా పిల్ల మై వైఫ్ తోటి నేను ఎప్పుడైనా ఐ కెన్ డు ఎనీథింగ్. మూసుకుని బండి తీ, లేదా అది బయట పడేస్తా. వద్దు, ఐ విల్ డ్రైవ్. అసలే కొత్త బండి, జస్ట్ 2 EMIs అంతే. నడిపే. ఎక్కడికొచ్చాం రాఘు? ఆకలేస్తోంది. ఆనంది, ఇది నా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు. నేను ఇప్పుడే వెళ్ళి ఒక 2 minutes లో వచ్చేస్తా. ఇక్కడ గురుమూర్తి అని ఎవరు ఉన్నారా? నేనే గురుమూర్తి. నా పేరు రాఘవ్, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ఆహా. మీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి, కొంచెం బయటకు వస్తారా? టికెట్ 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 అంకుల్, సార్, టికెట్ సార్, మా టికెట్ పర్లేదు, టికెట్ నా పక్కన కూర్చోండి. అంకుల్, ఏం చేస్తున్నారు? అంకుల్ వద్దు, అంకుల్ వద్దు, అంకుల్. అతను వదిలే. రాఘవ్, నా మాట విను. అతను వదిలే. వదిలే. సెట్ అవుతుంది. ఆ తర్వాత నీ లైఫ్ నా లైఫ్ అంతా బాగుంటుంది. ఏమైనా అది నీకు ఎందుకంటే చేస్తున్నావు? గుద్దు సెట్ అవుతుంది కదా. చాలా దూరం నుంచి వచ్చా, కొంచెం హెడేక్ గా ఉంది. ఒక చిన్న కప్ కాఫీ ఇస్తారా? కాఫీ
కావాలా నీకు? సీరియస్లీ కాఫీ కావాలా? బరిస్తా, కాఫీ డే, కుంభకోణం, అరకు, ఏ కాఫీ కావాలంటే అది ఇప్పిస్తా. కాఫీ తెచ్చిస్తానమ్మా, దయచేసి ఎవరితోనే చెప్పొద్దమ్మా. ఏ లేదు 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 లేదు, నేనెవరికి చెప్పను. మీ ఇంటికి వస్తా, ఒక చిన్న కప్ కాఫీ ఇవ్వండి. నేనది తాగే లోపు మీరు ఆనంది గేమ్ చేశారు మీ ఆవిడికి చెప్పండి. నా వయసు కూతురుంది కదా, నేను కాఫీ తాగే లోపు మీ అమ్మాయికి కూడా చెప్పండి. మనవరాలు చిన్నపిల్ల, పాపకు కూడా చెప్పండి. మీరు ఆనందికి ఏం చేశారో. ఇదేమన్నా మనసు మమత సీరియల్ నడుస్తుందా? ఇదేం సామాజిక న్యాయం బాయ్? నేను ఇట్లా ముట్టుకుంటే కొట్టినావు, వీడు ఆనందిని ఏం చేస్తాడు? లేదు రాఘవ్, చెట్లు వదిలేస్తున్నాను. ఒక మనిషి ఏదైనా విషయం దాచిపెట్టుకున్నాడంటే అది ఊరికే ఉండదు, లోపల నుంచి తినేస్తుంటుంది. చేసిన పనికి కొంచెం కూడా గిల్ట్ లేకుండా ఇన్ని రోజులు బతికేశాడంటే ఆయన దృష్టిలో ఆయన చేసింది తప్పే కాదు. మరి ఇంట్లో చెప్పడానికి భయం ఎందుకు? చెప్పేస్తాడు. నాకు వదిలేమ్మా, చెప్పొద్దమ్మా, వదిలేమ్మా, వదిలేమ్మా, చెప్పొద్దమ్మా, క్షమించమ్మా, నన్ను వదిలేమ్మా. అమ్మా నీ కాళ్ళు పట్టుకుంటారు, నన్ను వదిలేమ్మా. చాలు. అయ్యో, అమ్మా, నన్ను క్షమించు. బుద్ధుండాలి నీకు. నాలాంటి అమాయకుడిని మాత్రం ఏం చేయని తప్పుకి ఇరగబాదినావు. అంత పెద్ద తప్పు చేసిన ముసలాన్ని మాత్రం ఫ్రీగా వదిలేసినావు. ఆయన్ని కొడితే ఏమొస్తుంది రాఘవ్? ఏమొస్తుందా? నువ్వు వెళ్ళిపోయేదానివి, నేను ఆనంది హ్యాపీగా ప్యారిస్ వెళ్ళేవాళ్ళం. ఇట్ వుడ్ హావ్ బీన్ వెరీ గుడ్. నా పర్పస్ మగాళ్ళని కొట్టడం కాదు, మరి వాళ్ళ నుంచి ఆనందిని సేవ్ చేయటం. కానీ నాకు ఈరోజు ఎందుకో నా పర్పస్ లేదనిపిస్తోంది. ఈరోజు నువ్వు ఆనంది కోసం ఏం చేసావో ఎప్పుడు ఎవరు చేయలేదు. టేక్ కేర్ ఆఫ్ హర్. ఏంటి టేక్ కేర్ ఆఫ్ హర్? నువ్వు ఉన్నన్ని రోజులు తన్ని ముట్టుకోవడానికి కూడా చేత కాదు. అందరూ హనీమూన్ ప్యాకేజెస్ కి కపుల్ టికెట్స్ బుక్ చేసుకుంటారు. నేను ట్రిపుల్ ప్యాకేజ్ బుక్ చేసుకుంటున్నా. ఏమో నువ్వు కూడా వస్తావు కదా. రాఘవ్, ఎక్కడ ఉన్నావు? మనం ఆకలిస్తుంది. ఆకలిస్తుందా? ఆనంది, వాటర్ అయినా తాగుతాం. ఆనంది, మనం వెళ్దాం. ఫుడ్ కదా, నేను తీసుకెళ్తానండి. నాకు దోశ కావాలి. దోశ. డోంట్ వరీ రాఘవ్, ఇట్ మీన్స్ ఆది నీకు బాయ్ చెప్పినట్టే. ఆది ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. ఇంకా తను మీ మధ్య రాదు. సో నువ్వు హ్యాపీగా హైదరాబాద్ వచ్చి ప్యారిస్ కి టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. ఓకేనా? థ్యాంక్స్ రాణి. మనసంటూ ఒకటుందని లోపల తోచిందే తొలిసారే, కనులొచ్చి తిరిగిందే నా కల నీ వల్లే ఓ ప్రేమ. మారిపోయే నా లోకమే నిన్నలేదే ఇంతందమే. ఏమనుకుందో ఎప్పుడెళ్ళిందో నిన్ను చేరిందే ప్రాణం. చిరుకల్లె తాకే
కలిసేనా వచ్చి మమ్మల్ని కలిసేదేమో ఉన్నదా? కనెక్ట్ అవ్వాలి, ఎంగేజ్ అవ్వాలి, ఆ తర్వాత ప్రాసెస్ లోకి వెళ్ళాలి కదరా. అరే ప్రాసెస్ మంచిగా ఫాలో అవుతున్నా కానీ నైట్ డ్రైవింగ్ జాగ్రత్త. సరే సరే బాయ్. వచ్చిస్తా డబ్బులు. బయట చూడు వేసుకున్న అమ్మాయిని చూస్తారా? ఆనంది, 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 ఇక్కడ జరుగు, ఆనంది. మేడం ఇప్పుడు ఎట్లా ఉంది? భయపడాల్సిందేం లేదు. కంకషన్ అయింది. కొద్ది రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. నేను చూడొచ్చా? ఇప్పుడు అన్కాన్షియస్లో ఉన్నారు. కాసేపు ఆగి చూడొచ్చు. ఇది యాక్సిడెంటేనా? డాక్టర్, యాక్సిడెంట్. రోడ్డు మీద చాలా కాన్షియస్గా నించుంది. ఆనంది బండి వస్తుంది, ఆనంది బండి వస్తుందన్న అస్సలు కథ లేదు. తన కళ్ళల్లో చాలా బాధ ఉండే. సరే దగ్గరికి లాబ్దామనే లోపే ఇట్లా జరిగిపోయింది. అంటే ఆనంది సూసైడ్ చేసుకోవడం ట్రై చేసిందా? అరే సూసైడ్ ఏంద్రా? గైస్ ఏం మాట్లాడుతున్నాడు? ఆనంద్ ఇది సూసైడ్ అని తెలిస్తే పోలీస్ కేసు అయి చాలా ప్రాబ్లం అవుతుంది. నువ్వు ముందు ఆనందిని ఇంటికి తీసుకెళ్ళి మాట్లాడు. అసలు ఏం జరిగిందో కనుక్కో. సార్, మేడం స్ప్రాలోకి వచ్చారు, మిమ్మల్ని రమ్మంటున్నారు. థ్యాంక్స్. హాయ్ ఆనంది. నేను ఇప్పుడే డాక్టర్తో మాట్లాడాను. నీకు 2 డేస్లో మొత్తం బాగా అయిపోద్దంట. ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మనం 2 డేస్లో ఇంటికి వెళ్ళిపోవచ్చు. అరే టెన్షన్ పడకు, ఇప్పుడే మాట్లాడా. నేనున్నా కదా, అసలు నీకేం కాదు. అది నీకు చెప్పాను కదా జాగ్రత్తగా చూసుకోమని. ఆనందిని నీతో వదిలి ఒక్కరోజు కూడా కాలేదు. నేను వెళ్ళిన వెంటనే ఇలా జరిగిందంటే తను నీ దగ్గర సేఫ్ కాదు. ఆనంది నీతో ఉండకూడదు. నువ్వు నాకు నచ్చలేదు. నువ్వు నాకు నచ్చలేదు. నువ్వు నాకు నచ్చలేదు. నువ్వు నాకు నచ్చలేదు. రాఘవ్ ఏమైంది? రాఘవ్ ఏమైందిరా? ఏమైందిరా? రాఘవ్ ఆనంద్ కాన్షియస్ అని ఉంది కదా. రేయ్ రాఘవ్ ఏం జరిగిందో చెప్పు. రాఘవ్ ఏమైందిరా? ఇంత భయపడుతున్నాం రైడు. అరే అంతా ఓకే రాఘవ్? అందులో ఏమైందో చూస్తాపో. రేయ్ ఏమైంది? అరే ఏదో ఒకటి చెప్పరా, ఏం జరిగిందిరా? ఏమైందండి? చెప్పు చెప్పు నందిని, ఏమైంది చెప్పు. లోపల ఏం జరుగుతుంది? లోపల చెప్పు. ఆనందికి ఏం జరుగుతుంది చెప్పు నందిని, ప్లీజ్ కమ్ ఆన్. అసలు లోపల కాన్షియస్ ఉందా? She's not normal. You need to tell us. Come on, please. చూసాను. చెప్పు. చెప్పు చెప్పు చెప్పు. ఆనందికి స్ప్లిట్ పర్సనాలిటీ లేదు, మరి మల్టిపుల్ స్ప్లిట్ పర్సనాలిటీస్ ఉన్నాయి. మల్టిపుల్ అంటే అంటే ఇద్దరు మల్టిపుల్ పర్సనాలిటీ. ఆనందిలో ఆది ఒక్కతే కాదు, ఇంకా చాలా పర్సనాలిటీస్ ఉన్నాయి. షీ హాస్ మల్టిపుల్ స్ప్లిట్ పర్సనాలిటీ డిసార్డర్. స్ప్లిట్ పర్సనాలిటీ ఏంద్రా? మరి ఒక్క దాంతో వస్తుంది ఇదేంద్రా రాఘవ్? మరి ఇట్లయితే ఏమ్రా? ఇప్పుడు ఏం చేశాను? ఐ డోంట్ నో. అరే ఏమైతుందిరా?
సార్ హార్ట్ పేషెంట్ మీరేనా? హాయ్ ఆనంది. హాయ్. హ్యాండ్ ఎలా ఉంది? సో ఇదొక హాస్పిటల్ అని ఫీల్ అవ్వకు, నీకొక పర్సనల్ స్పేస్ అనుకో, ఓకేనా? నేను నీ ఫ్రెండ్ అనుకో. ఇప్పుడు మనం ఒక చిన్న ఎక్సర్సైజ్ చేద్దాం, సరేనా? దీని మీదే ఫోకస్ చేయి. ఆనంది, యాజ్ ఎ ఫ్రెండ్గా నేను నీకు ఒక అడ్వైస్ ఇస్తాను. యూ హ్యావ్ టు బీ అ రియలీ స్ట్రాంగ్ ఉమెన్. ఒక అమ్మాయిగా నీకోసం నేను నిలబడాలి. డాక్టర్, స్ట్రాంగ్ గా ఉండటం గురించి ఆనందికి ఏం తెలుసు? నాతో మాట్లాడు. అది నేను నిన్ను పిలవలేదు, నువ్వెందుకు వచ్చావు? నువ్వు చెప్పింది ఆనందికి అర్థం కాదు కాబట్టి ఆది వచ్చింది. అది నువ్వు ఆనంది కోసం వచ్చావు, కరెక్టే. కానీ ఎప్పుడైనా తన గురించి, తన లైఫ్ గురించి ఆలోచించావా? నువ్వు ఇలా ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి ఎవరిని పడితే వాళ్ళని కొడుతుంటే తన లైఫ్లో పీస్ఫుల్గా ఎలా ఉండగలదు? పాపం కదా. అది పాపాల ప్రక్షాళకురాలిని నేను, జగన్నాటక సూత్రధారిని, నేనే దేవుణ్ణి. శ్రీ శ్రీ. ఈ విశ్వమంతా ఒక మాయే. మాయారహిత విశ్వాన్ని నేను సృష్టిస్తాను. నా సృష్టికర్తని నేనే అన్వేషిస్తాను. శ్రీశ్రీ, మీరు చాలా గొప్పవారని నాకు అర్థమైంది. కానీ ఆనందికి పెళ్ళయింది కదా, మీరిలా పదే పదే సన్యాసం గురించి మాట్లాడితే పాపం తన సంసారం ఏమైపోవాలి చెప్పండి? విన్నారమ్మా ఇడ్డూరం? ఆడబిడ్డలు పెళ్లి చేసుకుని ఇంట్లో కుక్కలా పడి ఉండాలంట. మగాళ్ళకి వండి పెడుతూ జీవితం అంతా బతికేయాలనంట. ఇదిగో పిల్ల, మొగాళ్ళకి ఆడోళ్ళ అవసరమే గాని ఆడోళ్ళకి మొగాళ్ళ అవసరమే లేదబ్బా. ఊరుకుంటా ఉంటే మనల్ని తొక్కి పడేస్తారు. ఈ ఝాన్సీ చూస్తా ఊరుకోదు, చెప్తున్నా. ఈ ఆది ఎప్పుడు ఏదో చెప్తా ఉంటది. అదేందది? ఇండిపెండెంట్. ఆడబిడ్డలందరూ ఇండిపెండెంట్ గా ఉండాలంతే. ఈ రాఘవ ఊరికే పెండ్లి ప్యారిసని ఆనదిని చంపేస్తున్నాడు. ఛీ ఛీ ఛీ. ఝాన్సీకి అస్సలు నచ్చట్లేదు. కానీ ఆనంది కూడా పెళ్లి చేసుకుని తన భర్తతో సుఖంగా ఉండాలని కోరుకోకూడదా? హ్యాపీగా తన భర్తతో బయటికి వెళ్ళాలి, వెకేషన్కి వెళ్ళాలి, షాపింగ్కి వెళ్ళాలి, సినిమాకి వెళ్ళాలి, లైఫ్ ఎంజాయ్ చేయాలి అని అనుకోవడంలో తప్పే ఉంది ఝాన్సీ. అవునంటీ, నాకు వెళ్ళాలని ఉంటుంది. మాల్కి వెళ్ళాలి, పార్క్ వెళ్ళాలి, వాటర్ స్లైడ్కి వెళ్ళాలి, మూవీకి వెళ్ళాలి, ఫ్రెండ్స్. కానీ బ్యాడ్. నన్ను ఎక్కడికి తీసుకెళ్ళడు. ఎప్పుడు చూసినా రూమ్ కి తీసుకెళ్తాడు. నాకు నచ్చదు. పాపా, ఎవరు నువ్వు? నా పేరు పాప అని మీకు ఎలా తెలుసు? నాకు రాఘవ అంకుల్ నచ్చుడు. నాకేం కావాలో తెలుసా? చెప్పరా? చెప్పు. నాకు కోన్ ఐస్ క్రీమ్ కావాలి. ప్లీజ్ ఆంటీ, ప్లీజ్. సరే ఇప్పిస్తాను. కోన్ ఐస్ క్రీమ్ ఇప్పిస్తే నువ్వు హ్యాపీ కదా? అలాగే ఆనందికి రాఘవ్ అంకుల్ తో ఉంటే హ్యాపీ. అందుకే నువ్వు పాపా
పాప ఏమైంది? ఐస్ క్రీమ్ ఇప్పిస్తాలే, ఏడవకూడదు, హ్యాపీగా ఉండాలి. పాప హ్యాపీయా? ఏముంది హ్యాపీగా ఉండడానికి? నాకు చచ్చిపోవాలని ఉంది. మా ఎవరికి నచ్చదు. ఐ వాంట్ టు డై. మాయా మాయా ఒక పేపర్ పెన్ తీసుకో. ఆనందిలో ఉన్న పర్సనాలిటీస్ అన్ని నోట్ డౌన్ చేసుకుందాం. ఆ గురుమూర్తి ఇన్సిడెంట్ రీక్రియేట్ చేసినట్టు ఆ మిగతా వాళ్ళ ఇన్సిడెంట్స్ కూడా రీక్రియేట్ చేసి తన ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేద్దాం. రేయ్, నువ్వేమన్నా పెద్ద హీరో అనుకున్నావారా? లోపల ఏం జరుగుతుందో చూసినావు కదా. ఇక్కడ ఒక్క పిల్లాన్ని మెయింటైన్ చేయడానికి పిక్కలు ప్యాక్ అవుతున్నాయి. నీ పిల్లల లోపల ఒక బెటాలియనే ఉన్నది. తెలుసురా, నువ్వు ఆగు. నందిని ప్లీజ్ నందిని. నీ పెళ్ళానికి మెంటల్ రా, దిమాగ్ ఎక్కుతుందా? నీ పెళ్ళానికి ఎవరు మెంటల్. mental నీకు? ఇంకోసారి తన గురించి అట్లా మాట్లాడితే మంచిగా ఉండదు చెప్తున్నా. అసలు నీకేం తెలుసురా? నీకేం తెలుసురా? ఆ అమ్మాయి అయ్యా తెలుసా, అమ్మ తెలుసా, ఊరు తెలుసా? అరే ఒక్కసారి నీ హాలత్ చూసుకోరా. అరే ఆపండి బే ప్లీజ్. నందిని ఇదొక్కటి నా కోసం చేయి ప్లీజ్. లేదు రాఘవ్, అది నువ్వు అనుకున్నంత ఈజీ కాదు. ఎవ్రీ పర్సనాలిటీ ఏదో ఒక ఇన్సిడెంట్ వల్లే ఫామ్ అవ్వాలన్న రూల్ ఏం లేదు. కొన్ని ట్రామాస్, ఆస్పిరేషన్స్, హెలుసినేషన్స్ ఆర్ డిప్రెషన్ ఇలా ఏదైనా అవ్వచ్చు. అండ్ ఇలా ప్రతిసారి నేను తన్ని హిప్నోటైజ్ చేయడానికి ట్రై చేశానే అనుకో, చాలా కాంప్లికేషన్స్ రావచ్చు. తను కోమాలో కూడా వెళ్ళిపోవచ్చు. ఇట్స్ టూ డేంజరస్. నందిని నాకు నిజంగా ఏం తెలీదు. ఐ డోంట్ నో ఎనీథింగ్. నాకు ఒక్కటే తెలుసు, నాకు ఆనంది కావాలి అంతే. ఆ పర్సనాలిటీస్కి ఏం కావాలో నేను చేయడానికి రెడీగా ఉన్నా. నేనేం చేయాలో చెప్పు చాలు. వీళ్ళందరికీ ఏం కావాలో అది ఇచ్చేయాలి అంటే నువ్వు ఆనందిని వదిలి వెళ్ళిపోవాలి. ఆది ఆనందికి బాడీగార్డ్. ఆనంది లైఫ్ లోకి మగాళ్ళు రావడమే ఆదికి నచ్చదు. శ్రీ సన్యాసి, పెళ్ళనే కాన్సెప్టే తనకు అవసరం లేదు. అండ్ ఝాన్సీ అసలు అబ్బాయిలే వద్దనుకునే ఒక సూడో ఫెమినిస్ట్. పాపకు నువ్వు అస్సలు నచ్చలేదు. అండ్ మాయాకి బ్రతకాలనే ఆశే లేదు. సో వీళ్ళందరికీ డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో నీ పెళ్ళే ప్రాబ్లం. అండ్ నువ్వే వాళ్ళకి విలన్. పాపం ఇదంతా జరుగుతోందని అసలు ఆనందికి తెలియని కూడా తెలియదు. నేను ఇవాళ డిసైడ్ చేసుకున్నా. ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చినా సరే, ఇంకెన్ని పర్సనాలిటీస్ వచ్చినా సరే, నేను ఫైట్ చేస్తా. నేను ఆనందిని సేవ్ చేసుకుంటా.